మనం ఇంకా బయట ఎప్పుడే ఇంకా మనం ప్యానీలు చదువుకుంటున్నాం, ముగ్గులు వేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. దేవాలయం మాత్రం అలాగే నిలబడిపోయింది. ఇది చూస్తే బాధ అనిపిస్తుంది నాకు, ఎందుకో మరి. కాబట్టి ఏదేమైనప్పటికీ దేవాలయం నిన్న కూడా నేను మనసులో అనుకున్నా, ఉన్న దేవాలయం గుడికి వచ్చాను, చక్కగా ప్రార్థన జరుగుతూ ఉండే. ఇంత దేవాలయం అవసరమా? గోపురాలు అవసరమా? ఎందుకు ఈ విధంగా జరిగింది అనగా దుష్టుడు కూడా అక్కడక్కడ కొన్ని దేవుని కార్యాలను చెడగొడతా ఉంటాడు. ఏదైనా వనములో ఆధారము ఉంచాడు, మీరు మంచిగా భుజించాలంటే ఏం చేశాడు? ఎవరు మీకు చెప్పింది? మీరు తిని చూడండి తెలుస్తుంది అని అట్లా పడగొట్టి ప్రశాంతంగా పండుకుంటున్నాం కదా. 300 డబ్బులు కూలి తీసుకొని వచ్చి పండుకొని మళ్ళా దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం, అది కూడా అనుకో పన్నులకు పోతాను. దీని గురించి పట్టించుకునే వారు ఎవరు? మళ్ళీ ఓట్లు రావాలన్నా ఆలోచించి. నేను ఎందుకు చెప్తున్నానంటే అనేక గ్రామాలకు మనం పోతాం, అనేక పల్లెలకు పోతున్నాం. ప్రతి ఊరిలో కూడా ఎక్కడో దేవాలయం ఆగలే. నిన్న మీరు తెలియదు, నేను జమన్మడుగులో బండిలో పోతా ఉంటే ముస్లిమ్స్ అడుగుతున్నానండి, హిందువులు అడుగుతున్నానండి, అయ్యా నిన్న ఆదివారం నువ్వు అక్కడ కూర్చున్నావు కదా, కుర్చీలో మీకు ప్రార్థన జరిగేది, అది మీ చర్చి నిన్న అని. అవును అని. రోడ్డు ప్రక్కలో ఉంది కాబట్టి ముస్లిమ్స్, హిందువులందరూ సోమవారం పూట మనం చూస్తుంటే నన్ను అడుగుతున్నారు, మీ చర్చి బిల్డింగ్ మీరు ప్రార్థన చేసేది మేము చూస్తా పోతున్నామయ్యా ఆదివారం రాత్రి అని. నిజమే. కాబట్టి మరొకసారి నేను సంఘానికి మనవి చేసేది ఏంటంటే, మీ వ్యక్తిగత ప్రార్థనలు దేవాలయం గురించి జ్ఞాపకం ఉంచుకోనండి ఎలాగైనా. ఎందుకంటే ఇంకా కాలం జరిగిపోతూ ఉంది, కాలము దాని ఆగదు, కాలం మన కొరకు ఆగదు. కానీ దేవుని చిత్తము ప్రణాళిక, అందుకే యెహోవా ఇల్లు కట్టించలేడనా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడనేడలా దాని కావలికాయ వారు మేల్కొని ఉండడం వ్యర్థమే. కాబట్టి మరొకసారి నిన్న దినమున ఆతిథ్యమిచ్చినటువంటి శాంతి, ఈ దినమున ఆనందమ్మ వెంకటే వారి కుటుంబానికి ప్రత్యేకముగా దీవెనమ్మ చేస్తున్నకు. ఎందుకంటే ఈ సామాన్లంతా మేము మోయేదాకా ఇక్కడే పెట్టాలంటే ఒక రూమ్ ఇచ్చారు, ఈ సామాన్లన్నీ కూడా ఇక్కడ పెట్టాము. కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు ప్రతి ఆదివారం సంస్థను మరి దివ్య బ్లెస్సి మరి మంచిగా